గురూజీ ఇక్కడ జరిగిపోయిన విషయాల్ని మనం ఏం మార్చలేం కదా గురూజీ. ఏం జరిగిపోయింది? అంటే మనకి గతంలో జరిగిపోయిన విషయాన్ని మనం ఏం ఆలోచించలేం కదా. ఏం జరిగిపోయింది గతంలో? ఆ గతం అనేది లేదు కదా ఇక్కడ సాధనలో. ఆ, జరిగిందే ఆ, జరుగుతూ ఉంటుంది కదా. జరిగేదే జరుగుతుంది కదా. ఆ, మార్చక గతంలో ఒకటి జరిగింది, మార్చాల, ఉమ్, మళ్ళీ జరుగుతుంది. ఉమ్. అప్పుడు మారుద్ది. అప్పుడు ఇది కాదని మేము మరి ఇప్పుడు అట్లా ఆలోచించాం. జరిగిపోయింది జరిగిపోవడంతో జరిగిపోయినట్టు కాదు. జరిగిపోయింది జరుగుతుంది. జరిగిపోయిందే జరగబోతుంది. ఉమ్, జరిగిందే జరగడం కదా జీవితం. ఉమ్, మరి అలాంటప్పుడు జరిగిపోయింది కదా, అయిపోయింది, దాన్ని ఇంకేం మనం ఏం చేయలేం కదా అనుకోవడానికి లేదు. అది మళ్ళీ జరుగుతుంది. జరగబోయే అవకాశాలు చాలా ఉంటాయి. ఒకసారి వచ్చింది కదా ఇక రాదు అనుకోవడానికి లేదు కదా. ఉమ్. వస్తుంది, జరుగుతుంది, జరగబోతుంది. మనం ఏం చేయాలి? ఇప్పుడే నేతి ఉమ్. ఇది కాదు ఎప్పుడో లేదా గతాన్ని నిర్ణయించారు. ఎప్పుడో ఒక నెల క్రితం నాకు జ్వరం వచ్చింది, తగ్గిపోయింది, అమ్మయ్య తగ్గిపోయింది కదా అంటే మళ్ళీ వస్తుంది, మళ్ళీ రాబోతుంది. ఈలోపు నేనేం చేయగలగాలి? నేనేం చేయగలను? ఎక్కడ దోషం ఉంది? అది దాన్ని సరిదిద్దాలి. అది కుండలినిలోనే ఉంటుంది. ఇంకా అంటే గురుజీ అప్పుడు దాన్ని క్యారీ చేస్తున్నాము, క్యారీ చేస్తుంటేనే మళ్ళా ఎదురవుతుంది ఆ గతం. అవును, గతం యొక్క వాసనలు మేము క్యారీ చేస్తూ ఉంటే కుండలిని ఉంది అది మళ్ళీ కాబట్టి రిపీట్ రిపీట్ అవుతుంది. అవుతుంది. అవును, కుండలిని అదే ఇప్పుడు ఆ వాసనని మేము తుడిచేస్తే ఉమ్, ఆ క్యాపబిలిటీ మనిషికి ఉంటుందా గురూజీ? ఉంటుంది. ఎందుకు? మనిషే గతాన్ని క్రియేట్ తీసేస్తే. చేస్తున్నాడు కదా, ఇదంతా మనిషే క్రియేట్ చేస్తున్నాడు. ఉమ్, ఇది మనిషే ఉమ్, క్రియేట్ చేసింది, మొత్తం అంతా మనిషే క్రియేట్ చేసిన వ్యవస్థ. ఇది మనిషి క్రియేట్ చేసిన వ్యవస్థ. గమనించండి, ఇది ఉమ్, మనిషే క్రియేట్ చేసిన వ్యవస్థ. మొత్తం అంతా మనిషే క్రియేట్ చేస్తున్నాడు. ఉమ్. దేవుడితో సంబంధం లేదు, దేవుడి ఇన్వాల్వ్మెంట్ లేదు. అర్థమవుతుందా? అర్థమైంది గురించి. మరి ఇక్కడ దైవానికి ఉండే ప్రాధాన్యత ఏంటారు? ఈ గతాన్ని తీసేసే ఈ విజ్ఞానమే దైవం అంటారా? ఆ ఇంటెలిజెన్సే దైవమా? మనిషికి సంబంధం ఉండదు దైవం అంటే. మనిషికి సంబంధం లేని వ్యవస్థలు ఏవైతే ఉంటాయో అది దైవానికి సంబంధించింది. అయితే ఇప్పుడు క్రియేట్ అవుతున్న ప్రతి వ్యవస్థ మనిషి క్రియేట్ చేసింది. అర్థమవుతుందమ్మా? నేను ఇలానే ఉండాలి, నేను ఇలానే బతకాలి, నేను ఇలానే ఇదే చేయాలి, నేను ఇదే అవ్వాలి, నేను ఇదే కావాలి, నాకు ఇదే రావాలి, నేను ఇంతే, నా బతుకింతే, లేదా నేను ఇంతే, నేను ఈ స్థాయి ఇంతే, నా స్థాయి ఇంతే, ఇవన్నీ క్రియేట్ చేస్తుంది మనిషే కదా. దేవుడు వచ్చి చెప్పట్లేదు కదా నువ్వు ఇది అని. దేవుడు వచ్చి చెప్పట్లేదు కదా నువ్వు ఇంతే అని. లేదు. అర్థమవుతుందమ్మా? దేవుడు వచ్చి చెప్పట్లా నువ్వు ఇదే చెయ్యి, నువ్వు ఇది చెయ్యి, నువ్వు అది చెయ్యి అని దేవుడు చెప్పట్లా. నువ్వు డాక్టర్ అవ్వు లేదా నువ్వు లాయర్ అవ్వు అని దేవుడు చెప్తే నువ్వు అవ్వట్లా. అర్థమవుతుందా? ఏది ప్రతిదీ దేవుడు చెప్తేనో దేవుడు ప్రేరేపిస్తేనో జరిగే వ్యవస్థలు కావు ఇవి. మనిషి ప్రేరేపించుకొని మనిషిని ప్రేరేపించుకుంటూ మనిషి అవుతున్న వ్యవస్థలు కాబట్టి మనిషే మార్చుకోగలడు. అలా మార్చుకున్న వాళ్ళు దేవుళ్ళుగా మనం మనం ప్రార్థిస్తున్నాం, పూజిస్తున్నాం. అర్థమవుతుందమ్మా? మార్గదర్శకులు వాళ్ళు. మనం ఎవరినైతే దేవుళ్ళని భావించి పూజించుకుంటున్నామో వాళ్ళు కూడా మనుషులే. కానీ దేవుళ్ళుగా ఎట్లా అయ్యారు? వాళ్ళు ఈ విధమైనటువంటి మార్గాన్ని మనకిచ్చారు, తరించే మార్గాన్ని ఇచ్చారు. జన్మలో తరించే మార్గాన్ని చూపించారు ఆచరించి. అందువల్ల వాళ్ళని దైవం అంటున్నాం. అందువల్ల దైవం రక్షిస్తుంది, దేవుడు రక్షిస్తాడు అని అనుకుంటాం.
కానీ దైవం రక్షించడానికి, దేవుడు రక్షించడానికి కుండలిని అనేది మధ్యలో ఉంది కదా. ఈ కుండలినిని నువ్వే కదా అడ్డుగోడగా క్రియేట్ చేసుకుంది. ఇది ఇక్కడ దైవం యొక్క పార్టిసిపేషన్ ఏమైనా ఉందా కుండలినిలో? లేదు, ఓన్ క్రియేటర్స్ మేము. ఆ, దైవం యొక్క పార్టిసిపేషన్ ఏమాత్రం లేని వ్యవస్థ కుండల్ని. ఈ కుండల్ని మనమే క్రియేట్ చేశాం కాబట్టి మనమే చేంజ్ చేస్తాం, మనమే చేంజ్ చేయాలి. అలా చేంజ్ చేసుకున్న వాళ్ళే దేవుళ్ళుగా పూజిస్తున్నాం మనం. అర్థమవుతుందా? ఇంకా ఇంకా కంక్లూజన్ ఏంటి అంటే, భూమి మీద పుట్టిన ప్రతి వ్యక్తి కుండలిని మార్గంలో వెళ్ళడమా, కుండలినిని అనుసరించుకుంటూ వెళ్ళేటటువంటి మార్గంలో ఉండడమా, లేదా కుండలినిని తనకు అనుకూలమైనటువంటి మార్గంలో ఉంచి జీవించడమా, ఈ రెండే ఉంటాయి. కుండలినిని అనుసరించుకుంటూ వెళ్ళడమా, లేదా కుండలినిని తనకు అనుకూలంగా మార్చుకుని వెళ్ళడమా. అర్థం. కుండలినిని తనకు అనుకూలంగా మార్చుకుని వెళ్ళే వాళ్ళని రాముడని, కృష్ణుడని, హనుమంతుడని, వెంకటేశ్వర స్వామి అని, వీళ్ళందరూ కుండలినిని వాళ్ళు వాళ్ళకి తగ్గట్టుగా అనుకూలంగా మార్చుకుని వెళ్ళారు. అందుకే సక్సెస్ అయ్యారు, లైఫ్లో సక్సెస్ అయ్యారు, జీవించడంలో సక్సెస్ అయ్యారు, జీవింపజేయడంలో సక్సెస్ అయ్యారు, ప్రతి అంశంలోనూ సక్సెస్ అయ్యారు వాళ్ళు. దైవం యొక్క నిర్వచనం ఏంటి? ఎవడు పడితే వాడు దేవుడు కాడు. ఎవడు పడితే వాడు దేవుడా? కాదు కాదు. నేను ఒక వ్యక్తిని చూపిస్తా, కాదు. పురుష. ఇదిగోండి ఆ వ్యక్తి పరమాత్మ అండి, ఆ వ్యక్తి దేవుడు అండి అంటే ఎట్లా? కాదు. నాలుగు మంచి పనులు చేసినంత మాత్రాన దేవుడు అవుతాడా? నాలుగు మంచి మాటలు చెప్పినంత మాత్రాన దేవుడు అవుతాడా? అవ్వడు కదా. దేవుడికి అర్హత ఏంటి? దైవానికి అర్హత ఏంటి? తన కుండలిని తను మార్చుకోగలగడం. అంటే ప్రతి ఇష్యూ తనకు అనుకూలంగా ఉండడం. తన తల్లి తనకు అనుకూలంగా ఉండడం, తన తండ్రి తను నిర్ణయించుకోవడం, తన తండ్రిని తను నిర్ణయించుకొని తీసుకుంటాడు. జన్మ జన్మ తీసుకునే ముందే తన తల్లిని తండ్రిని నిర్ణయించుకోవడం. జన్మించిన తర్వాత ప్రతి ఇష్యూ తనకు అనుకూలంగా ఉండడం. తను ఏదనుకుంటే, తను ఏది శాసిస్తుంటే అది దానికి తగ్గట్టుగా జరుగుతూ ఉండడం. అర్థమవుతుందమ్మా? ఓటమి, భయము, ఇట్లాంటి అంశాలు ఉండవు వాళ్ళకి. ఓడిపోతామేమో అనే ఆ స్థితి కానీ, భయపడడం కానీ, బాధపడడం కానీ, అమ్మో ఏం జరుగుతుందో అనేటటువంటి వ్యవస్థలు కానీ, ఇవేవి దైవం అని చెప్పబడుతున్నటువంటి వాళ్ళకు ఉండదు. అర్థమవుతుందమ్మా? వ్యతిరేక భావమే ఉండదు. ఇంకా అలాంటి వాళ్ళని దైవం అంట. ఏది జరిగినా ఏది జరిగినా అది ఎందుకు జరిగింది, దాని యొక్క పర్యవసానం ఏంటి, దానిలో నా పాత్ర ఏంటి, ఇవన్నీ స్పష్టంగా తెలిసి ప్రవర్తిస్తారు కాబట్టి వాళ్ళు దేవుళ్ళు. అర్థమైందా? బాగా గురించి. ఎక్సలెంట్. అంతేగాని ఎవరు పడితే వాళ్ళు దేవుళ్ళు గారు, ఎవరు పడితే వాళ్ళని దైవం అని అనడానికి లేదు. ఒకవేళ ఎవరిని పడితే వాళ్ళని దైవంగా మనం అనుకునేటట్లయితే, వాళ్ళు కుండల్ని చేంజ్ చేయలేని వ్యక్తులైతే, ఇక ఆ విధమైనటువంటి దాన్ని మనం అంగీకరించిన వాళ్ళం అవుతాం ఇండైరెక్ట్గా. అది జన్మకే ప్రమాదాన్ని కలిగిస్తుంది. హనుమంతుడు ఉన్నాడు, ఆయన కుండల్ని ఆయన చేంజ్ చేసుకోలేదా అంటే బ్రహ్మాండంగా చేంజ్ చేసుకున్నాడు. వానరుడుగా పుట్టిన వ్యక్తి నవవ్యాకరణవేత్త అయ్యాడు. నవభాషా వ్యాకరణవేత్త అనమాట. 9 వ్యాకరణాలు తెలుసు ఆయనకి, 9 భాషలు తెలుసు ఆయనకి.
వేదాంగాలు అభ్యసించాడు. వానరుడు, అందరూ చాలా మంది వానరులు ఉన్నారుగా. ఉమ్, ఉమ్. జాంబవంతుడు, నలుడు, నీలుడు ఇట్లాంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళందరినీ దైవంగా గ్రహించట్లా. వాళ్ళు జాతి ధర్మానికి వెళ్ళట్లేదు. ఈయన వెళ్ళాడు, అతిక్రమించాడు. అందుకని హనుమంతుడు స్వామి, దైవం. అర్థమవుతుంది. రాముడు ఉన్నాడు, అంతకు ముందు ఉన్నోళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. వాళ్ళందరినీ దైవం మనం మహారాజులు అంటాం. దశరథుడు మహారాజు అంటాం. రఘుకుల వంశ రఘు మహారాజు అంటాడు, కానీ రఘుని దేవుడు అనరు కదా. ఈయన రఘువంశం వాడే, అయినా సరే రఘువుని మహారాజు అంటాడే కానీ రఘు దేవుడు అనరు, రాముణ్ణి దేవుడు అంటారు. ఎందుకు? ఆయన ప్రతి ఇష్యూని తనకు అనుకూలంగా మార్చుకుంటూ వెళ్ళాడు తప్ప దేన్ని వ్యతిరేకించరా. అవునా కదా? అయ్యా రేపు పట్టాభిషిక్తుడు కావాలి, ఓకే. లేదయ్యా ఈ అడవికి వెళ్ళాలి, ఓకే. ఎందుకు? ఆయనకి తెలుసు, పర్పస్ తెలుసు. ఆయన అడవికి ఎందుకు వెళ్తున్నాడు, దేనికోసం వెళ్తున్నాడు, దేన్ని తీసేయడానికి వచ్చాడు, మొత్తం తెలుసు కాబట్టి చూసే వాళ్ళకేమో అన్యాయంగా ఫాలో అనిపిస్తుంది. కానీ అయ్యాడు. తనకు తెలుసు అన్ని, ఏది ఎందుకు జరుగుతుంది, ఏది ఎలా జరగాలి, ఏది ఎప్పుడు ఏం జరుగుతుంది అని మొత్తం ఆయనకు తెలుసు. ఎందుకు? ఆయన కుండలిని కంట్రోల్ చేయగలిగాడు కాబట్టి, కంట్రోల్ చేయగలడు కాబట్టి. నేల మీద నేల మీద నించొని రావణాసుడితో యుద్ధం చేశాడు 21 రోజులు. అధర్మ యుద్ధమే అది. అదే భారతం దగ్గరకు వస్తే నేల మీద యుద్ధం చేసే వాళ్ళతో యుద్ధం చేయకూడదు, అది ధర్మం. ఆ ధర్మం పెట్టేశారు అక్కడ. నేల మీద నించొని యుద్ధం చేసి రావణాసుడిని కొట్టాడు. అది రాముడు అంటే. అర్థమవుతుందమ్మా. రాముడైనా కృష్ణుడైనా మన సనాతన సంస్కృతిలో ఉండేటటువంటి దేవతామూర్తులు అందరూ వారు వారి కుండలినిని జయించిన వారే. వారు వారి కుండలినిని ఎదిరించగలిగిన వారే. వారు వారి కుండలినిని వారికి తగ్గట్టుగా చేంజ్ చేసుకోగలిగిన వారే. అందుకనే దే ఆర్ గాడ్స్. వాళ్ళని ఆరాధించదగిన వారు వాళ్ళు. ఎవడు పడితే వాడు దేవుడు అని చెప్పి నేను దేవుణ్ణి అనడానికి లేదు ఇక్కడ. శాస్త్రం ఒప్పుకోదు. అర్థమవుతుందమ్మా. ఇప్పుడు నేను దేవుణ్ణి అంటే కుదరదు. నేను కుండలిని గురించి తెలుసు నాకు. కుండలిని చేంజ్ చేసుకోవాలని తెలుసు, కానీ చిన్నప్పటి నుండి అలా లేదుగా. చాలా ఇష్యూస్ వచ్చినాయి. చాలా ఇష్యూస్లో టెన్షన్లు పడ్డం, బాధపడ్డం, భయపడ్డం అన్నీ జరిగినాయి. సో ఒక మానవ మాతృడు దైవంగా అవడు. వాడు బై బర్త్ నుండి వాళ్ళు అలా తయారై ఉంటారు. అర్థమవుతుందమ్మా. జన్మ ఎత్తిన దగ్గర నుండే కుండలిని చక్కగా కంట్రోల్ చేసుకుంటూ, కుండలిని ఫోకస్ చేసుకుంటూ, కుండలిని చేంజ్ చేసుకుంటూ లైఫ్ని లీడ్ చేస్తూ ఉంటారు. అందుకే వాళ్ళు మార్గదర్శకులు, దేవుళ్ళు, దేవతలయ్యారు. ఎలా పడితే అలా ఉండేసి, ఎలా పడితే అలా తినమని చెప్పేసి, ఎలా పడితే ఏది పడితే తినేసి మేము దేవుళ్ళం అంటే కుదరదు. అర్థమవుతుంది. సో దైవం అనేది ఏంటి? వాళ్ళు కూడా మనుషులే, కానీ వాళ్ళకి మనకి తేడా ఏంటంటే వాళ్ళు కుండలినిని మార్చుకోగలరు. ఇష్యూకి తగ్గట్టుగా, సందర్భానికి తగ్గట్టుగా, ఇన్సిడెంట్కి తగ్గట్టుగా కుండలిని చేంజ్ చేసుకుంటూ, కుండలిని ఫోకస్ చేసుకుంటూ జీవించగలరు వాళ్ళు. ఇది మనం కూడా చెయ్యాలి. వాళ్ళు ఏం చేశారో అది మనం కూడా చెయ్యాలి అని చూపించారు. అందువల్ల వాళ్ళు మనకు మార్గదర్శకులు, దేవుళ్ళు. అర్థమవుతుందాం. ఎవరు పడితే వాళ్ళు ఇదిగో నా దేవుడు ఈయన అని ఫోటో చూపించి ఈ దేవుడే ఇట్లా ఇట్లా చెప్పడానికి లేదు. శాస్త్రానికి దైవం అనే దానికి ఒక సంపూర్ణమైనటువంటి నిర్వచనం ఇచ్చింది. ఈ లక్షణాలు కలిగిన వాడు దైవం. దివ్యతి ఇది దేవ. ప్రతి అంశంలోనూ ప్రకాశాన్ని వ్యక్తం చేసేవాడు దేవుడు అవుతాడు. కానీ వాటికి తగ్గట్టుగా మనం అవి మనల్ని ప్రేరేపిస్తూ, మనల్ని ప్రభావితం చేస్తున్నప్పుడు మనం ప్రవర్తిస్తున్నాం అనుకోండి, దైవం ఎట్లా అవుతుంది? మనలో దైవం ఎక్కడుంది? అర్థమవుతుంది. సో దైవం అనే కాన్సెప్ట్ వేరు. ఇక్కడ మొత్తం అంతా మనమే క్రియేట్ చేశాం. రాముడు పరమాత్మ అన్నాం.
రాముడు పరమాత్మ అయి ఉండొచ్చు. కృష్ణుడు పరమాత్మ అంటున్నాం, కృష్ణుడు పరమాత్మ అయి ఉండొచ్చు. గజేంద్ర మోక్షంలో ఆయన చెప్పినట్లు ఎవ్వని చే జనించు జగం ఎవ్వని లోపల నుండు లీనమై ఎవ్వని అందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణం వెవ్వడు అనాది మధ్యలేయుడెవ్వడు సర్వము దాన అయిన వాడెవ్వడు వాణినాత్మభవుని ఈశ్వరుడే. ఈశ్వరుడే అలాంటి ఈశ్వరుడే అయ్యుండొచ్చు. కానీ కుండలిని అనేది అక్కడ ఉన్నంతసేపు నిన్ను రక్షించడానికి కానీ నిన్ను మార్చడానికి కానీ ఏ విధమైనటువంటి బాహ్య శక్తులు పని చెయ్యవు. బయట పరమాత్మ ఓ పరమాత్మ ఉండొచ్చు, కానీ ఆ పరమాత్మ నిన్ను టచ్ చేయలేడు. నిన్ను మారుద్దాం, నిన్నేదో చేద్దాం అనుకునే లోపు నీ కుండలిని అడ్డుంది కదా. ఉమ్, ఈ కుండలినిని చేంజ్ కాకుండా, ఈ కుండలినిని మార్చకుండా వాళ్ళు మనల్ని ఏ విధంగానూ రక్షించలేరు. నేను ఒప్పుకుంటా, సృష్టిలో రక్షణ ఉంది, ప్రకృతిలో రక్షణ ఉంది. ఉందా లేదా? ఉంది. ఉంది, రక్షణ ఉంది, ఒప్పుకుంటా. రక్షణ ఉంది కొండని. కానీ ఇక్కడ కుండలిని చేంజ్ కాకుండా వాటిని ఏమి ఆ రక్షణను నువ్వు గ్రహించలేవు. 100%కి 1000% కుండలిని చేంజ్ కాకుండా, కుండలిని నువ్వు అనుకూలంగా చేసుకోకుండా, కుండలిని నువ్వు అనుసరించకుండా, నువ్వు సృష్టిలో ఉండే రక్షణని కానీ సృష్టిలో ఉండేటటువంటి ఆ, శ్రేయస్సును గాని నువ్వు గ్రహించలేవు. ఎవరు నీ చేత గ్రహింపజేయలేరు. ఇది శాసనం, ఇది సిద్ధాంతం. అక్కడ రాముడైనా, శైలజ గారైనా, భార్గవైనా, ఇంకెవరైనా సమానమే. అక్కడ రాముడైనా అంతే, కృష్ణుడైనా అంతే, ఎవరైనా అక్కడ ఒకటే. అర్థమవుతుందా? సో అట్లా మొండి ఉపాయాలు, దైవం మనల్ని కాపాడుతుందిలే, పరమాత్మ మనల్ని రక్షిస్తుందిలే, సృష్టిలో అంతా రక్షణే ఉందిలే, పరమాత్మ పరమాత్మ అంటే అయిపోతుందిలే, ఇవన్నీ కట్టుకథలు, కళ్ళబొల్లి మాటలు ఇవన్నీ. ఏ దేవుడు నిన్ను రక్షించలేడు, ఏ దైవము రక్షించడానికి లేదు. ఎందుకంటే దైవం అంటే ఏంటి? వాళ్ళు వాళ్ళ కుండలిని చేంజ్ చేసుకొని మార్గదర్శకులు అయ్యారు, అంతేగాని నిన్ను రక్షిస్తారా? అగ్రిమెంట్ ఏమైనా ఉందా? రాముడు దేవుడు అండి, రాముడు నిన్ను రక్షించాలనే అగ్రిమెంట్ ఏమైనా ఉందా రాముడికి? లేదు గురూజీ. రాముడి కాలంలో ఓకే, రాజు కాబట్టి నేను పాలిస్తానని అంటాడే తప్ప అందరినీ రక్షించుకుంటూ వెళ్తాను అనలేదు కదా రాముడు అంతటి వాడే. కృష్ణుడైనా అంతే, కృష్ణుడి కాలం, కృష్ణుడి పర్పసే వేరు. కృష్ణుడు నిన్ను రక్షిస్తాను అనో రాముడు నిన్ను రక్షిస్తానో అగ్రిమెంట్ లేదు. కానీ రాముడు ఎలా అయితే జీవించాడో, రాముడు ఏ విధంగా అయితే తన కుండలిని చేంజ్ చేసుకోగలిగాడో, అలా గనక నువ్వు చేంజ్ చేసుకోగలిగితే నువ్వు రక్షింపబడతావు. కృష్ణుడు ఏ విధంగా కుండలిని చేంజ్ చేసుకున్నాడో అలా గనక నువ్వు కుండలిని చేంజ్ చేసుకోగలిగితే నువ్వు శ్రేయస్సుగా ఉండగలుగుతావు. అంతేగాని ఏ దైవం కూడా ఇండైరెక్టే. ఇక్కడ మొత్తం ఇప్పుడు సూర్యుడు ఉన్నాడమ్మా, సూర్య భగవానుడు ఉన్నాడు. సూర్య భగవానుడు నిన్ను రక్షించాలనే అగ్రిమెంట్ ఏం ఆయనకి లేదు. కానీ సూర్యుడి కిరణాలు ఔషధాలుగా మారి మనల్ని రక్షిస్తాయి. అవునా కదా? అవును. సూర్యుడి కిరణాలు తీసుకోము అని ఇంట్లోనే కూర్చుంటామంటే కిటికీ దగ్గరకు వచ్చి రక్షిస్తాడా? రాడు కదా. రాడు. నీ దగ్గరకు వచ్చి మరీ రక్షించే అంత అవకాశం లేదు కదా, అవసరం లేదు కదా. అర్థమవుతుందా? నీళ్ళైనా అంతే, నీరుంది, వరుణదేవుడు, నువ్వు నీళ్లు మంచిగా తాగితే రక్షణ ఉంటుంది, గాలి బాగా పీలిస్తే రక్షణ ఉంటుంది. అవునా కదా? ఆహారం మంచిగా తీసుకుంటే ప్రకృతి ద్వారా రక్షణ ఉంటుంది. నేను నా ఇష్టం వచ్చినట్టు ఆహారం తీసుకుంటా, నేను నా ఇష్టం వచ్చినట్టుగా శ్వాసలు తీసుకోను, నేను నా ఇష్టం వచ్చినట్టుగా బ్రీతింగ్ చేయను అని అనుకుంటే ఎట్లా రక్షింపబడతాం? ఇది మీరు అర్థం చేసుకోవాలి.
సృష్టిలో రక్షణ ఉంది, సృష్టిలో శ్రేయస్సు ఉంది. కానీ నువ్వు నీ కుండలిని చేంజ్ చేసుకోకపోతే ఆ రక్షణని, ఆ శ్రేయస్సుని గ్రహించలేవు. ఈ విషయంలో ఏ దైవము, ఏ పరమాత్మ, నువ్వు నిత్యం పూజ చేసే దైవమైనా సరే ఇన్వాల్వ్ అవ్వదు. 100కి 1000% ఇన్వాల్వ్ అవ్వదు. ఓ లక్ష్మీదేవి నిన్ను నా చిన్ననాటి నుండి పూజిస్తున్నా కదమ్మా, ఎందుకమ్మా అంటే నేను ఇన్వాల్వ్ అవ్వను. ఒకడు కుండలిని చేంజ్ చేసుకున్నాడు, చక్కగా కుండలిని తనకు అనుకూలంగా పెట్టుకున్నాడు, లక్ష్మీదేవి వచ్చింది. ఏంటమ్మా చిన్నప్పటి నుండి నేను అసలు లక్ష్మి అనే పేరే పెట్టి పిలవలేదు కదమ్మా, ఎందుకమ్మా నా దగ్గర ఉన్నావంటే దే ఆర్ ఆల్ ప్రోగ్రామ్డ్. విభూతులు ఎప్పుడు కూడా ప్రోగ్రామ్ అయి ఉంటాయి. అర్థమవుతుందా? అవన్నీ ప్రోగ్రామ్, ఆటోమేటిక్ ఫంక్షన్స్ ఉంటాయి, అవన్నీ ప్రోగ్రామ్ చేయబడి ఉంటాయి. అది నువ్వు ఎలా ఉంటున్నావు అనేటటువంటి క్యాలిక్యులేషన్ని బేస్ చేసుకొని అట్రాక్ట్ అవుతాయే తప్ప, నేను నిన్ను పూజించా కాబట్టి నువ్వు రావాలి, నేను నిన్ను ఆరాధించా కాబట్టి నువ్వు నన్ను రక్షించాలి, ఇలాంటి అగ్రిమెంట్స్ ఏమీ సృష్టిలో లేవు. అర్థమవుతుందా? సో ఫస్ట్ మీకు క్లారిటీ తెలియాల్సింది ఏంటి? దైవం అంటే ఏంటి? చారిత్రక కథనాల ప్రకారం, లౌకికమైనటువంటి అంశాలని ఆధారం చేసుకుంటే మనిషే మనిషే తన కుండలిని మార్చుకోగలిగినప్పుడు, తన కుండలిని తనకు అనుకూలంగా చేసుకోగలిగినప్పుడు దేవుడు అవుతుంది. నీ కుండలిని నువ్వు అనుకూలంగా మార్చుతున్నప్పుడు, నీ కుండలిని నీకు అనుకూలంగా నువ్వు చేంజ్ చేయగలుగుతున్నప్పుడు, నీకు దైవం అనేది అక్కడ ఇన్వాల్వ్ అవుతుంది. అర్థమవుతుందమ్మా? అది నేను చేంజ్ చేయనంత కాలం, అది నేను మార్చుకోనంత కాలం ఏ దైవం ఇన్వాల్వ్ అవ్వదు. ఇది శాసనం అనమాట, ఇది సిద్ధాంతం, ఇలానే ఉంటుంది. ఇందులో ఎవరు అతీతులు గారు, ఈ విషయంలో ఎవరు అతీతులు గారు, అందరికీ ఒకటే ట్రీట్మెంట్ ఉంటుంది. సో ఫస్ట్ దైవం అంటే అర్థం చేసుకోవాలి. ఎవడు పడితే వాడు ఫోటో పెట్టేసేసి ఇదిగో ఇది దైవము అనడానికి లేదు. 4 చేతులు ఉన్నంత మాత్రాన దైవం కాదు, త్యాగాలు చేసినంత మాత్రాన దైవం కాదు, ఏ విధమైనటువంటి మిరాకిల్స్ చేసినా దైవం కాదు. దైవానికి ఒకటే నిర్వచనం, కుండలినిని చేంజ్ చేసుకోగలగడం, కుండలినిని తనకు అనుకూలంగా మార్చుకోగలగడం. సింపుల్ డెఫినేషన్ ఫర్ గాడ్. ఎవరైతే తన కుండలిని చేంజ్ చేసుకోగలరో, ఎవరైతే తన కుండలిని తనకు అనుకూలంగా మార్చుకోగలరో వారే దేవుళ్ళు. అర్థమైందా? అదే దైవం అంటే. అలా మనం ఆరాధించే దేవతలందరూ ఉన్నారు. వెంకటేశ్వర స్వామి ఉన్నాడు, కృష్ణుడు ఉన్నాడు, రాముడు ఉన్నాడు, వినాయకుడు ఉన్నాడు. ఎక్కడైనా సరే, ఏ దేవుడైనా సరే తన కుండలిని తను చేంజ్ చేసుకోలేకపోయిన స్థితిని మీరు చూడగలరా? చూడగలరా? ఎక్కడైనా సరే. ఉం? వినాయకుడి చరిత్రలో కావచ్చు, వినాయకుడి జీవితంలో కావచ్చు, శివుడి జీవితంలో కావచ్చు, విష్ణుమూర్తి జీవితంలో కావచ్చు. అవునా కదా? వాళ్లే కదా సెంటర్ పాయింట్లో ఉండి మొత్తం నడిపించేది. కుండలిని నడిపించగలిగిన వాడు, కుండలిని చేంజ్ చేయగలిగిన వాడు దేన్నైనా చేంజ్ చేయగలుగుతాడు. కుండలిని తనకు అనుకూలంగా మార్చుకోగలిగిన వాడు దేన్నైనా తనకు అనుకూలంగా మార్చుకోగలడు. వీళ్ళని దేవుళ్ళు అంటారు. వీళ్ళని ఆరాధించడం ద్వారా మనకు ఆ సందేశం అందుతుంది. నువ్వు కూడా మాలాగే కుండలిని చేంజ్ చేసుకోవాలి, నువ్వు కూడా మాలాగే కుండలిని నీకు అనుకూలంగా మార్చుకోవాలి. అప్పుడు మేము ఇన్వాల్వ్ అవుతాం. సృష్టిలో ఉండే రక్షణ కావచ్చు, సృష్టిలో ఉండే శ్రేయస్సు కావచ్చు, ఇన్వాల్వ్ అవ్వగలుగుతుంది దైవం రూపంలో. అంతేగాని మనం 100 సార్లు పరమాత్మ 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 అన్నా, రామ 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 అన్నా, కృష్ణ 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 అన్నా మేము ఇన్వాల్వ్ కామంటే ఇది సిద్ధాంతం. ఇది అర్థమవుతుందమ్మా?
మనం చాలా ఓపెన్గా చెప్తున్నాం, చాలా ఓపెన్. అవును. దైవం అంటే ఇది, దైవం అంటే ఇలా ఉంటుంది, ఇది కాకుండా ఇంకొకటి ఎవడో వచ్చేసి నేను దేవుడిని అంటేనో, లేకపోతే వాడు ఇంకోడు వచ్చి అదిగో వాడు దేవుడు అంటేనో అయ్యేం కుదరవు. దైవానికి ఒక సంపూర్ణమైనటువంటి నిర్వచనం ఉంది, స్పష్టత ఉంది. ఎవడు పడితే వాడు దేవుడు కాడు. నా దైవం నీ దైవం, నా దైవాన్ని నువ్వు ఆరాధించు, ఏం లేవు. ఎవడు పడితే వాడు దేవుడు ఎట్లా అవుతాడు? ఎవరిని పడితే వాళ్ళని దైవం అని చూపించినంత మాత్రం దైవం అని ఎట్లా అంగీకరిస్తాం? అవునా కదా? అవును గురుజీ, చిన్నప్పటి నుంచి దైవమే రక్షిస్తుంది అని చెప్పి నిరంతరము దైవ ప్రార్థనే చేస్తూ వచ్చాము. కానీ కుండల్ని మార్చుకున్నంత కాలం, జన్మ జన్మలు దాటినా అలా దైవానికి సాష్టాంగ పట్టమే కానీ ఏమి జరగదు. మీరు ఏం చేసినా సరే దానికి సంబంధించినటువంటి ఫలితం మనకి రావాలి అంటే కుండలిని చేంజ్ కావాలి. అప్పుడు అర్థమవుతుంది. విశ్వశక్తి కూడా బాగుంటుందా గురూజీ? ఉం. విశ్వశక్తి బాగున్నా బాగోపోయినా మనం తీసుకోవాలి కదా అసలు. మనం తీసుకోవాలి అంటే కుండలిని చేంజ్ అయి ఉండాలి. చేంజెస్. అర్థమవుతుందాం? కుండలిని అనేది అంత ప్రధాన పాత్ర ఇక్కడ. గురూజీ, మరి అంత విజ్ఞానము మా మామూలు వ్యక్తులకి అర్థం కాదు కదా గురూజీ. అంటే అప్పుడు ఎవరో ఒక సపోర్ట్ ఉండాలి కదా. అంటే నేను చేంజ్ చేసుకోవాలి అని ఆ దారి చూపించే టైం కూడా రావాలి కదా. సృష్టి శాసిస్తూ ఉంటుంది నువ్వు చేంజ్ కావాలి అని, కుండలిని నువ్వు చేంజ్ చేసుకోవాలి అని సృష్టి ప్రతి క్షణం శాసిస్తూ ఉంటుంది. గురువు ప్రతి ఉమ్. క్షణం బోధిస్తూ ఉంటాడు. గురువు అనేవాడు, నిజమైన గురువు అనేవాడు. ఎవడు పడితే మళ్ళీ ఇక్కడ ఎవడు పడితే వాడు గురువు కాదు. అర్థమవుతుందా? దైవం దేనికి మార్గదర్శకంగా ఉందో గురువు దాన్ని బోధ చేయాలి. సృష్టి దేన్ని శాసిస్తుందో గురువు దాన్ని బోధ చేయాలి. అలా బోధ చేసేవాడిని గురువు అంటారు. ఏది పడితే అది, ఎంత పడితే అంత, ఏ మాట పడితే ఆ మాట వింటున్నారు కదా అని చెప్పి మాట్లాడేవాళ్ళు గురువులు కాదు. సృష్టి దేన్ని శాసిస్తుందో, దైవం దేన్ని మార్గదర్శకంగా కలిగి ఉందో దాన్ని చక్కగా విడమర్చి విపులంగా విశ్లేషిస్తూ ఎనలైజ్ చేస్తూ ఎవడైతే వివరించి చెప్తుంటాడో వాడిని గురువు అంటారు. సృష్టిలో ప్రతి ఒక్కడు గురువు అనడానికి లేదు ఇక్కడ. అందరూ గురువులే. నీతి చెప్తే ఉన్నారు కదా, మంచి చెప్తున్న ప్రతి ఒక్కడు గురువే, అట్లా మంచి చెప్పేదంతా గురువు కాదు. గురువు అంటేనే ఒక నిర్వచనం ఉంది. సృష్టి దేన్నైతే శాసిస్తుందో, దైవం ఏదైతే మార్గదర్శకాన్ని అందిస్తుందో దాన్ని మాత్రమే విశ్లేషించి విచారణాపూర్వకంగా, అనుభవపూర్వకంగా, యుక్తిపూర్వకంగా, శాస్త్రపూర్వకంగా సాధకుల యొక్క ఎనర్జీ స్థాయిల్ని అంచనా వేసుకుంటూ ఎవరైతే బోధిస్తుంటారో వాడిని గురువు అంటారు. వాడు గురువు అనదగినవాడు. అందరూ గురువులు కాదు. అర్థమవుతుందా? అందరూ గురువులేనా? అందరూ దేవుళ్ళేనా? అందరూ గురువులు ఎలా అవుతారు? నాకు రామాయణం బాగా తెలుసు, రామాయణం చెప్పా, రామాయణం చెప్తే గురువు అవుతాడా? అర్థమైన సిద్ధాంతాలు, పరమాత్మను అందుకోవాలి, పూజలు చేయండి, పరమాత్మే తీర్థయాత్రలకు వెళ్ళండి. రక్షిస్తుంది. ఉం? తీర్థయాత్రలకి టికెట్లు మేమే కొంటాం. ఈ వ్యాపారాలు చేసేవాళ్ళు గురువులు ఎట్లా అవుతారు? గురువు అంటే పర్ఫెక్ట్ నిర్వచనం. సృష్టి ఏదైతే శాసిస్తుందో, సృష్టి దేన్నైతే శాసిస్తుందో, దైవం ఏది మార్గదర్శకంగా కలిగి ఉందో దాన్ని మాత్రమే బోధించేవాడు. దాన్ని మాత్రమే విశ్లేషించి విపులీకరించి విచారణ చేసి విచారణపూర్వకంగా, యుక్తిపూర్వకంగా, అనుభవపూర్వకంగా, శాస్త్రపూర్వకంగా అందించేది ఏది అందించేవాడు ఎవడైతే ఉంటాడో వాడే గురువు. ఇందులో ఏమాత్రం నామోషి లేదు, మొహమాటం లేదు. వాడినే గురువు అనాలి. శంకరాచార్యుడు గురువు. శంకరాచార్యుడే గురువు.
శంకరాచార్యుడు ఒక్కడే గురువు భూమి మీద, అంతే. అర్థమవుతుందాం? శంకరాచార్యుడే గురువు ఎందుకు? శంకరాచార్యుడు ఒక్కడే గురువు. ఆయన సృష్టి ఏం శాసిస్తుందో అదే చెప్పారు కాబట్టి. ఆ శంకరాచార్యుడే గురువు, అందులో ఏ సందేహం లేదు. మధ్వాచార్యుడు కావచ్చు, రామానుజుడు కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళెవ్వళ్ళు గురువులు కాదు. ఎవ్వరు గురువు కాదు సృష్టిలో. శంకరాచార్యుడు ఒక్కడే గురువు. శంకరుడు ఒక్కడే గురువు. శంకరాచార్యుడు ఒక్కడే గురువు. ఎందుకు? నిర్మోహమాటంగా, నిశ్శంకగా, నిస్సందేహంగా ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళి నేనే గురువు, అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి అని వాదించి ఓడించి నిలబడ్డాడు. యుద్ధం చేశాడు, ఒక పెద్ద యుద్ధమే చేశాడు ఆయన. సృష్టి శాసిస్తున్నది ఇదిరా, సృష్టి శాసిస్తుంది ఇది, నువ్వు అనుకుంటున్న సిద్ధాంతాలు కాదు, నువ్వు నువ్వు నడుస్తున్న ధర్మం విరుద్ధమైనది, ఇది సృష్టి శాసిస్తుంది అని మొత్తాన్ని మార్చినటువంటి వ్యక్తి శంకరుడు అనమాట, శంకరాచార్యుడు అనమాట. అందుకే శంకరుడు ఒక్కడే గురువు, జగద్గురు, అంతే. జగద్గురువు ఆయన, అంతే. అర్థమవుతుందాం? సో ఎవరైతే అదే మార్గంలో నడవాలి, గురువు అనేవాడు కూడా ఆయన మార్గంలో నడవాలి, ఆయన మార్గంలోనే ఉండాలి. ఇదిగో సృష్టి శాసిస్తున్నది ఇది, నువ్వు సృష్టి చేత శాసింపబడకుండా రక్షించాలనుకుంటే ఈ మార్గంలో నడు, ప్రశాంతంగా ఉంటావు, ఆనందంగా ఉంటావు, సృష్టి చేత తన్నులు తినవు. దైవం మార్గదర్శకంగా చూపిస్తున్నది ఇది. దైవాన్ని ఆరాధించమని చెప్పట్లేదు. ఏ దైవము నన్ను ఆరాధించు, నన్ను నన్ను పూజించు, నన్ను స్తోత్రం చేయి, ఇట్లాంటి మాటలు ఎక్కడ మాట్లాడరు, అనరు, అనేటటువంటి దాఖలాలు ఉండవు. వాళ్ళు దేనికోసమైతే కష్టపడ్డారో, ఏ విధంగా అయితే వాళ్ళ కుండల్ని చేంజ్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారో, అదే ప్రయత్నం మనల్ని కూడా చేయమంటున్నారు. అర్థమవుతుంది? ఆ ప్రయత్నాన్ని చెప్పాలి గురువు అనేవాడు. కూర్చోబెట్టి గంట సేపు రామ 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 అనిపిస్తే శ్రీకృష్ణుడు ఎంత గొప్పవాడు, ఆహా, ఆ నామాన్ని తరిద్దాం, ఆ నామంతో జన్మలన్నీ దాటేద్దాం, అయ్యే పనులేనయ్యన్ని, అయ్యే పనులేనాయి. అదే గురుజీ సప్తాహం అని చెప్పి ఆ, అవన్నీ సప్తాహం, చేయిస్తారు. దశాహం, ఏం ప్రయోజనం? అవును. కుండల్ని నువ్వు చేంజ్ చేసుకోకుండా, కుండల్ని నువ్వు మార్చుకోకుండా. మరి భూమి అవన్నీ ఎందుకు క్రియేట్ చేస్తున్నట్టు గురూజీ ఇంత ఎందుకు వ్యవస్థ? క్రియేట్ చేస్తున్నారు అనేది కూడా మనకే తెలుసు. అంటే క్రియేట్ దైవము చేస్తున్నారు అనేది ఒకటి మనకే ఉంది. తెలుసు. ఇప్పుడు ఒకడున్నాడు యూట్యూబ్లోకి వస్తాడు, ఏది పడితే అది మాట్లాడతాడు, అది ఇంత గొప్పది, ఆ పూజ చేయండి, ఆ దైవం కొలవండి, ఇదే. అలా చూసినప్పుడు వాడికి డబ్బులు వస్తాయి. అలాంటి వింత వింత మాటలు మాట్లాడినప్పుడు వాడికి డబ్బులు వస్తాయి. వింతలు విశేషాలు మాట్లాడితే ఆహా, ఏంది ఇంత బాగా చెప్తున్నాడు, ఈయన కొత్తగా చెప్తున్నాడు అనుకుని వింటుంటారు పిచ్చోళ్ళు. భూమి మీద నడు శవాలన్నమాట, నడిచే శవాలన్నమాట వాళ్ళు. వ్యూవర్షిప్కి సబ్స్క్రిప్షన్కి పనికొచ్చే శవాలన్నమాట. అంతే, వ్యూవర్షిప్లో ఉంటారు వాళ్ళు. సబ్స్క్రిప్షన్ ద్వారా సబ్స్క్రైబర్స్గా వ్యూవర్షిప్కి పనికొచ్చే శవాలన్నమాట ఇవి. వాటిని కొన్ని వేల మందిని, లక్షల మందిని పోగేసినంత మాత్రాన భూమిలో, భూమి మీద ఏమీ జరగదు, కాలంలో ఏ మార్పు రాదు, వాళ్ళ బతుకుల్లోనూ ఏ మార్పు రాదు. మార్పు రావాలి, నా జీవితంలో మారాలి అనేది ఏ కోశానన్నా ఉంటే, ఏ కోశానన్నా నేను మార్చుకోవాలి, నేను మారాలి, నా నుండి మార్పు మొదలవ్వాలి అని ఏ కోశానున్నా ముందు వాడు కుండలిని చేంజ్ చేసుకుంటాడు. వాడి కుండలిని వాడు చేంజ్ చేసుకుంటాడంటే ఏంది? వాడిని వాడు చేంజ్ చేసుకుంటాడు. నా కుండలిని నేను మార్చుకుంటా అంటే ఏంటి? నన్ను నేను మార్చుకుంటా. అక్కడ మొదలవుతుంది మార్పు. అందరూ చెప్పేది అదే, మహానుభావులు అందరూ చెప్పేది అదే, నువ్వు మార్చుకో అంటున్నారు. కానీ మనం ఎలా మార్చుకోవాలి? ఒక ఆచరణ ఉండాలి కదా, ప్రాక్టికల్ మెథడ్ ఉండాలి కదా, అదే క్రియాయోగం. ఒక ప్రాక్టికల్ మెథడ్ ఏదన్నా ఉంటే మంచికి,
అది క్రియాయుగం. అర్థమవుతుందమ్మా? దైవమైన ఏదైనా శాస్త్రం శాసించేది, సృష్టి శాసిస్తున్నది, దైవం ఇలా నడవరా అని మార్గదర్శకంగా ఉంటున్నది, గురువు బోధ చేస్తున్నది ఒక్కటే. నీ కుండలిని నువ్వు మార్చుకోవాలి, నీ కుండలిని నువ్వు అనుకూలంగా చేసుకోవాలి. చెప్పండి. నా కుండలిని నేను మార్చుకోవాలి. నా కుండలిని నేను మార్చుకోవాలి, నాకు అనుకూలంగా చేసుకోవాలి. అంతే. అంతే. ఇది నువ్వు చేయండి, ఇది మీరు చేయండి. ఆటోమేటిక్గా మీ పిల్లలు కూడా అలానే మారిపోతారు. ఆటోమేటిక్గా మీ కుటుంబం మారిపోతుంది. ఆటోమేటిక్గా మొత్తం మారిపోతుంది. యూనివర్సే మారిపోతుంది. మీ యూనివర్స్ మారిపోతుంది ఫస్ట్. అర్థమవుతుందా? సో ఇంత కరాఖండిగా, ఇంత నిశ్శంకగా నిశ్చయం చేసి గురువులందరూ, ఎవరైతే శంకరాచార్య లాంటి వ్యక్తులందరూ ఈ విధమైనటువంటి మార్గాన్ని అందించారు. పరమాత్మ, పరమాత్మే ముఖ్యం, పరమాత్మే ముఖ్యం అంటే పరమాత్మ అనేది ద్వైతమా అద్వైతమా? ద్వైతం వస్తుంది గురుజీ. ద్వైతం పరమాత్మ అన్నాడు అంటే అది ముఖ్యం. కాదు పో అన్నాడు ఆయన శంకరాచార్యుడు. ద్వైతం ఎట్లా అవుతుంది? రెండోది ఎలా ఉంటుంది? దా చెప్పుదా. రెండోది ఎలా ఉంటుంది? దా. పరమాత్మ అనేవాడు ఉన్నాడు కదా, రెండోది ఎలా ఉంటుందో చెప్పుదా అంటే అని కూర్చోవాలి. పరమాత్మ ఉమ్. రెండోది ఎలా ఉంటుంది చెప్పుదా. కళ్ళు మూసుకో. లోపల ఒకటే ఉంటుంది, రెండోది ఎక్కడుంది చెప్పు. నా లోపల రెండు ఉన్నాయా? నా లోపల లేవు. రెండు ఉన్నాయా, ఒకటి ఉందా? ఏకత్వం కనపడుతుందా, ద్వైతం కనపడుతుందా నా లోపల? ఏకత్వం. ఏకత్వం లోపల అంత స్పష్టంగా ఉంటే ద్వైతాన్ని ఎట్లా నువ్వు ప్రమోట్ చేస్తావు? అని వాదించేవాడు. ఏకత్వమే, అద్వైతమే, రెండోది లేదు, రెండోది లేనే లేదు, రెండోది లేనే లేదు. మళ్ళీ శంకరాచార్యుడు రావాలా చెప్పడానికి? ఇది సృష్టి తన్ని చెప్తుంది. రెండోది ఉంది అంటే, రెండోది ఉంది అంటే, రెండోది లేనే లేదని చెప్పి కొట్టి చెప్తుంది. రెండోది లేదు. గ్రహించేవాడివి నీవే, గ్రహింపు నీదే, గ్రాహ్యము నీవే. కాదా? గ్రహించేవాడివి నీవే, గ్రాహ్యము నీదే, గ్రహింపు నీ దగ్గరే ఉంది. ఉమ్. ఇంత స్పష్టంగా తెలుస్తూ ఉంటే ఇంక మళ్ళీ ద్వైతం ఎక్కడి నుండి వచ్చింది? ఇంకెవడో వచ్చి నన్ను రక్షిస్తాడు, పరమాత్మే అంతా అని ఎట్లా మాట్లాడతావు? ఎట్లా చెప్పాలి ఇంకా మనుషులకి మనం? నేనే సృష్టిని అనుకోండి, ఒకవేళ సృష్టి పాత్ర పోషించామనుకోండి, మొహం దగ్గరికి వెళ్ళి చెప్పు తీసుకొని పట్ట పట్ట పట్ట, ఉందా రెండోది, ఉందా రెండోది, ఉందా అని కొట్టాలి. ఇన్ని జన్మలు ఎత్తావు, సిగ్గు శరం లేదా నీకు? 84 లక్షల జన్మలు ఎత్తి చచ్చావు. ఉం? ఇప్పుడు పుట్టి నీకు ఒక 40+, 50+ వచ్చింది. అయినా సరే రెండోది ఉందంటావు, సిగ్గు శరం లేదా అని చెప్పి చెప్పు తీసుకొని కొట్టాలి. అయినా సరే ఆలోచిస్తా అంటే ఇంకెప్పుడమ్మా జన్మ ముందుకెళ్ళేది మనం? తప్పదు. నిశ్చయం అయిపోదు. బై బర్త్ జన్మ తీసుకోగానే వాళ్ళు ఆ ప్రకాశం వచ్చేయాలి. అంతా నేనే, అంతా నాలోనే ఉంది అనే ప్రకాశంతో పుట్టాలి తరువాత తరాలు. అర్థమవుతుంది? తర్వాతి తరాలు ఆ ప్రకాశంలో పుట్టాలి. అక్కడ పుట్టగానే 3 బొమ్మలు పెడతారు కదా, అక్కడ డబ్బు, ఇంకొకటి ఇంకోటి పెడతారు కదా. పట్టుకోమని చెప్తే వెళ్ళకూడదు, వాడు ఇట్లా కూర్చోవాలంతే. లేదు లేదు సార్. ఆ, దేని దేవుడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. అవే నా దగ్గరకు వస్తాయి కాసేపు కూర్చుంటే. కాసేపు కూర్చుంటే ఆ 3 వచ్చేస్తాయి. అది తపస్సు అంటే. ఆ ప్రకాశం తర్వాత తరానికి అందించాలి. అర్థమవుతుందమ్మా? రెండోది లేదు, రెండోది సాధ్యం లేదు, కుదరదు.
ఎవడు పడితే వాడిని దేవుడు అనడానికి లేదు. ఎవడు పడితే వాడిని గురువు అనడానికి లేదు. అంతా నీ చేతిలో పెట్టేసేసి అంతా స్పష్టంగా నీ చేతిలోనే అంతా ఉంది. మార్చుకుంటావా, అనుకూలంగా చేసుకుంటావా, ఆనందిస్తావు. మార్చుకోవా, అనుకూలంగా చేసుకోవా, బాధపడతావు, దుఃఖిస్తావు. ఈ విషయంలో ఏ దేవుడు ఇన్వాల్వ్ అవ్వడు. చేతులారా దుఃఖాన్ని స్వీకరిస్తున్నప్పుడు ఇంకొకడు వచ్చి ఎట్లా రక్షిస్తాడు మనల్ని? అవునా కదా? అవునా కదా? అవును గురుజీ. సో అది అర్థం చేసుకోండి. ఇక్కడ స్పష్టత తెచ్చుకోవాలి. చాలా రజోగుణంలో ఉండాలి మనం. సాధకులు అనేవాడు డైలమాలో ఉండకూడదు. నిశ్చయంగా ఉండాలి. నిశ్శంకగా ఉండాలి. ఇది ఇంతే. దీన్ని వేల మంది మళ్ళీ నేను వచ్చి చెప్పినా సరే మా ఒప్పుకోకూడదు. మనిషి చెప్పలేం కాబట్టి ఏమో రెండోది ఉండొచ్చేమో అని నేనన్నా సరే మీరు ఒప్పుకోకూడదు. మా గురువే వచ్చి నాకు చెప్పినా సరే నేను ఒప్పుకోను. నో డౌట్ అనమాట అందులో. మా స్వామివారు అద్వైతం బోధించిన మా స్వామివారే వచ్చి అద్వైతం కాదురా రెండోది ఉండొచ్చు అని అన్నా సరే అట్లా ఎట్లా ఉంటుంది స్వామి అని అంట. ఆయనకి తిరిగి బోధ చేయడానికి రెడీ గురుజీ, అమ్మ. ఇప్పుడు రెండోది మీద ఆధారం లేదు, మొత్తం నేనే అని అన్నారు. కొన్ని మనము మన జీవితంలో కొన్ని బయట దాని మీద ఆధారపడి మనం బతుకుతున్నాము కదా, అవి జీవశక్తి ఉపమానం. పరంగా. అవి ఉపమానం. ఉపమానం అంటే ఉపమానం అది. గురుజీ? అంటే సర్వైవర్సా? ఉపమానం అది. ఉపమానం అది. ఆహారం తీసుకొని జీవిస్తున్నా. ఆహారం బయటదే కదా. ఈ వాదన వస్తుంది. ఆహారం బయటదే కదా. ఆహారం మీద ఆధారపడి జీవిస్తున్నాం కదా. మరి అప్పుడు ఆహారం ద్వైతమే కదా అంటే సృష్టిలో ఉపమానం అన్నమాట. ఉపమాన జ్ఞానం అర్థమవుతుందమ్మా. ఇప్పుడు అంటే సపోర్టివ్స్ అనా? ఆహారం బయటదే కానీ ఆకలి ఎక్కడుంది? అదే నా లోపల. నీరు లోపల. బయటదే, దప్పిక ఎక్కడుంది? నా లోపల. నా లోపలే కదా. దప్పిక దప్పిక లేదండి. దప్పిక లేకుండా నీరు తీసుకోవు కదా నువ్వు. తీసుకోండి. అర్థమవుతుందమ్మా. ఇది ఎంత మొత్తం ఉపమానం. ఇది ఉపమానం, పోలికది. నీ ఆధ్యాత్మిక శ్రేయస్సు కోసం సృష్టి నిర్దేశించింది. దాన్ని పోలికగా నువ్వు గుర్తించాలి అని. అన్నం పరబ్రహ్మ స్వరూపం అని అన్నారు. నిన్ను నువ్వు పొందితే నిన్ను నువ్వు పొందితే ఆనందంగా ఉంటావు అని చెప్పడం కోసం అది ఉపమానం రూపంలో ఉంది అది. అంటే రిఫ్లెక్షన్ అంటారు ఆ, ఉపమానం అంటే. నిన్ను నువ్వు పొందితే నిన్ను నువ్వు పొందకపోతే బాధపడతావు, నిన్ను నువ్వు పొందితే ఆనందిస్తావు అని చెప్పడం కోసం ఉపమానం రూపంలో ఉన్నాయి అవన్నీ బయట. అర్థమైందా? ఆహారం అంటే తిన్నాక ఆహారం తిన్నాక నేను ఆహారాన్ని పొందుతానా, నన్ను నేను పొందుతానా? నన్ను నేను పొందుతాను. అది గుర్తించండి. ఆహారాన్ని పొందట్లేదు ఎవడు. తనని తాను పొంది అమ్మయ్య అంటున్నాడే తప్ప అమ్మా నేను ఆహారం తిన్నానే అని అనుకోవట్లా. అర్థమవుతుందమ్మా. తనని తాను పొందడం కోసం బాహ్యమైనటువంటి అంశాలన్నీ ఏర్పడ్డాయి ఉపమాన రూపంలో. అవి ఏ విధంగానో వాటికి ఎగ్జిస్టెన్స్ లేదు. వాటికి ఎగ్జిస్టెన్స్ లేదు. ఆహారం తిన్న తర్వాత అమ్మయ్య ఆహారం తిన్నా, ఆకలి తీరింది, నన్ను నేను పొందానా, ఆహారాన్ని పొందానా? నన్ను నేను సాటిస్ఫై అయ్యాను. నన్ను నేను పొందా కాబట్టి ఆహారం ఉన్నది ఎందుకు? ఉపమానం అది. నిన్ను నువ్వు పొందాలరా అని చెప్పడానికి ఉన్నది అది. నీరు ఎందుకుంది? నిన్ను నువ్వు పొందాలరా అని చెప్పడానికి ఉంది నీరు. గాలి ఎందుకుంది? నిన్ను నువ్వు పొందాలరా, నిరంతరం నిన్ను నువ్వు పొందాలరా అని చెప్పడానికి ఉంది. నీళ్ళు ఎందుకుంది? అప్పుడప్పుడైనా నిన్ను నువ్వు పొందాలరా అని చెప్పడానికి ఉంది. ఆహారం ఎందుకుంది? ఒక పని చేసేటప్పుడు పని మొదల్లో కానీ మధ్యలో కానీ చివరిలో అయినా ఎప్పుడో ఒకప్పుడు నిన్ను నువ్వు పొందాలరా అని చెప్పడానికి ఉంది. గురుజీ, అప్పుడు ఏ వస్తువు అయినా సరే నన్ను ఆనందిస్తుంది, తృప్తి పొందుతుంది అంటే అప్పుడు అది నన్ను నేను పొందడం ఆ కోసమే. సృష్టిలో ఉన్న ప్రతిదీ అందుకే ఉంది. నిన్ను నువ్వు పొందిస్తే ఆనందం రా అని చెప్పడానికి ఉందే తప్ప నన్ను నువ్వు పొందితే ఆనందం అని చెప్పడానికి ఈ సృష్టిలో ఏదీ లేదు. ఉపమానం అది. దాన్ని పట్టుకొని అది ఆధారం అని అంటే
ఆధారం గురుజీ అయితే నన్ను నేను పొందటానికి వస్తువు రూపాన కాకుండా నన్ను నేను ఎలా పొందగలను వస్తువు మీద ఆధారపడకుండా అంటే ఆ నిన్ను నువ్వు పొందు, అద్వైత రూపంలో పొందు. నిన్ను నువ్వు పొందు, బయట బాహ్యమైనటువంటి ఉపమానాన్ని గ్రహించైనా పొందు. ఇది మధ్యమ ఉత్తమ మధ్యమ ఉంటాయి కదా. అవును అవును. ఉత్తమ పద్ధతిలో బయట దాంతో ఆధారం లేకుండా నిన్ను నువ్వు పొందొచ్చు. దాన్ని నిర్గుణ రూప ఉపాసన అంటాం, నిర్గుణ ఉపాసన అంటాం. బయట దాన్ని ఉపమానంగా గ్రహించైనా నిన్ను నువ్వు పొందు, అది సగుణ ఉపాసన అంటాం. రెండు మార్గాలు ఉన్నాయి కదా. రెండు మార్గాల్లో పొందుతుంది నిన్నే కదా. మరైతే విషయ వాంఛలను వదిలేయాలి అని ఎందుకంటారు గురుజీ? అంటే బయట వాటి మీద ఆధారపడితే అంటే ఇవన్నీ వస్తువుల మీద ఆకాంక్ష వదిలినప్పుడే, కోరిక వదిలినప్పుడే నువ్వు ఉన్నతంగా ఎదుగుతావు అంటారు కదా. అది తెలియని వాళ్ళ అంటమేనా? ఇప్పుడు ఇది టాపిక్ వచ్చేసేసి వేరే టాపిక్ మొత్తం. మన మన అవును. సబ్జెక్ట్ సంబంధించింది కాదు. ఆ, అర్థమైందా? ఇది వేరే టాపిక్, అంటే వేరే టాపిక్. అవును. ఒక 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 ఛాయలో ఉన్నాం. మనం ఒక గట్టు మీద ఉన్నాం అనుకోండి. ఆ గట్టు యొక్క ధర్మాలతో మనం ఉంటాం. ఆ గట్టును ఉన్నాం అనుకోండి, ఆ గట్టు ధర్మాలతో ఉంటాం. ఉమ్, నన్ను నేను పొందే గట్టు మీద నేనున్నప్పుడు నాకు విషయవాంఛలు ఎక్కడుంటాయి? ఉమ్. నన్ను నేను పొందే గట్టు మీద నేనున్నప్పుడు అరిషడ్ వర్గాలు ఎక్కడుంటాయి? నన్ను నేను పొందే గట్టు మీద నేనున్నప్పుడు బలహీనత ఎక్కడుంటుంది? ఉండదు. నన్ను నేను పొందని గట్టు మీద నిలబడ్డప్పుడు అప్పుడు ఈ మాటలన్నీ మాట్లాడాల్సి వస్తుంది. మాట్లాడినా కూడా వేస్ట్. అర్థమైంది గురుజీ. అంటే ఒక్కొక్క నీ యొక్క సంకల్పాన్ని బట్టి నీ యొక్క సాటిస్ఫాక్షన్ అనేది తయారవుతుంది. అంటే అవును, నన్ను నేను అవును, పొందటం అవుతుంది. అవును. ఇక్కడ నాకు శక్తి చైతన్యాలే ముఖ్యం అనుకున్న గట్టు మీద నిలబడ్డప్పుడు ఇంక మనకి అటువంటి ఇంకేముంటాయి? వర్క్ అవన్నీ మనకి ఎక్కడ ఉంటాయి? అసలు ఉండవు కదా. అది అవన్నీ ఇంకా ఉండదు. ఏది రాంగు ఏది రైట్ అనేది అవసరం లేదు మనకి. అవసరం లేదు. విశ్లేషణ అవసరం విచారణ లేదు. అక్కర్లేదు. మనం చేసేది నన్ను నేను పొందానా అంతే. లేదా? అంతే, నిశ్చయం అన్నమాట. ఉమ్, గురువు చెప్పాల్సింది ఇది. దైవం మార్గదర్శకంగా ఏదైతే చూపిస్తుందో దాన్ని గురువు చెప్పాలి. సృష్టి ఏదైతే శాసిస్తుందో దాన్ని గురువు చెప్పాలి. అలా చెప్పిన ఏకైక వ్యక్తి భూత భవిష్యత్ వర్తమాన కాలంలో ఒకడే ఒకడు ఉంటాడు, వాడే శంకరాచార్యుడు. అతడే శంకరాచార్యుడు అంతే. అందుకే శంకరుడు ఒక్కడే గురువు. శంకరుడు ఒక్కడే జగద్గురు. శంకరుడే గురువు. జగద్గురు అంటే ఏంది? ఆయనే గురువు. ఆయన తప్ప ఇంకెవ్వరు గురువు కాదు. అద్వైతం. గురువు అంటే శంకరాచార్యుడు. ఎందుకు? సృష్టి శాసిస్తున్న దాన్ని దైవం మార్గదర్శకంగా దేన్నైతే అందిస్తుందో దాన్ని చెప్పినవాడు. అద్వైతాన్ని అందించినవాడు కాబట్టి. అద్వైత మార్గాన్ని ఎవరైతే వదిలేస్తారో వాళ్ళు సృష్టి చేత శాసింపబడాల్సి వస్తుంది, బాధపడాల్సి వస్తుంది. రెండోది లేదు. ఎట్లా చూసినా రెండోది లేదు. ఎటు నుండి ఎటు మాట్లాడాలనుకున్నా రెండోది లేకుండా చేయొచ్చు. రెండోది లేదు అనే సమాధానమే వస్తుంది చిట్ట చివరిలో. ఇది ఇట్లాంటి అంశాలలో మనకెంత స్పష్టత ఉంటే, మనకెంత క్లారిటీ ఉంటే, మనం ఎంత నిశ్చయ జ్ఞానాన్ని కలిగి ఉంటే, ఎంత మొహమాటం లేకుండా మనం ఉండగలిగితే అంత బాగా సాధన చేయగలుగుతాం. డైలమా వద్దు. స్పష్టత. స్పష్టత. డైలమాలు వద్దు అసలు. మళ్ళీ నేనే వచ్చి చెప్పిన, మళ్ళీ పొరపాటున శంకరాచార్యుల వారే వచ్చి చెప్పినా సరే మనం వినకూడదు. రెండోది లేదు. నేను డెసిషన్ అయిపోయింది, నా డెసిషన్ అయిపోయింది. మీరు చెప్పారనో ఇంకోటి చెప్పాడనో కాదు. నా లోపల అనుభవం చెప్పింది రెండోది లేదని. ఇంకా నేను ఇంకెవడి మాట విన్నాను. అర్థమవుతుంది? నా అనుభవం చెప్పిందండి, నా అనుభవం చెప్పింది రెండోది లేదని. ఇంకెవడి మాట విన్ను నేను. ఒక్కసారి నా అనుభవం నాకు చెప్పిన మాటనే సిద్ధాంతంగా, శాసనంగా తీసుకుంటాను నేను. అవునా కదా? మీ అనుభవం చెప్పే మాటల్ని మీరు శాసనంగా తీసుకుంటారు.
మీ అనుభవం ఇప్పుడు చెప్తుంది రెండోది లేదు, రెండో పదార్థం లేదు, రెండో అంశం లేదు, రెండోది లేనే లేదు, ఒక్కటే ఉంది, అది నేనే, అది నా దగ్గరే, అది నాతోనే, అది నాలోనే అని చెప్తుంది. నా అనుభవంలో చెప్తున్నది ఇది, ఇదే నా సిద్ధాంతం, ఇదే నా శాసనం. అర్థమవుతుంది? అంత నిశ్చయంగా మనం ఉండాలి. ఎవడేదో చూపించేసి పాంప్లెట్ చూపించి ఇదిగో మా దైవం, మా దైవాన్ని నమ్మండి, మా దైవాన్ని ఆరాధించండి అంటే కూర్చోబెట్టి చెప్పాలి. వాటిని కూర్చోబెట్టి టీ కాఫీలు ఇచ్చి చెప్పాలి దైవం అంటే ఏంటి, దైవం లక్షణాలు ఏంటి, దైవం ఎలా ఉంటుంది, ఎలా జీవిస్తుంది దైవం అని చెప్తే వాడికి అర్థమవుతుంది. గురూజీ మేము అక్కడికి వెళ్ళాక మాకు కలిసి వచ్చింది, మాకు బాగా జరిగింది అని అంటుంటారు గురూజీ. అక్కడ ఆ వ్యవస్థ వాళ్ళ కుండల్ని ఓన్గా మార్చుకుని ఉంటారంటారా? బయటది కలిసి వచ్చింది, నీ లోపల నీకు కలిసి వచ్చావా? అది లేదు, వస్తు రూపమే కలిసి వచ్చింది. అది ఎంతసేపు ఉంటుంది అది? దానికి పుణ్యకాలం ఎంతసేపు ఉంటుంది? బయటది కలిసి రావచ్చు క్షణకాలం, ఉమ్, ఒక నెల కలిసి రావచ్చు, కానీ శాశ్వతంగా ఉండేది నీతో నువ్వే కదా. ఆ, అవును. నీకు నువ్వు కలిసి రానంత కాలం బయట ఎంత కలిసి వస్తే ఏం లాభం? నీ మొహంలో చిరునవ్వు అయితే ఉండదుగా, ఆనందం అయితే ఉండదుగా. దరిద్రపు కొట్టు మొహం అనే అంటాం కదా. మొత్తం అంతా బయటదంతా కలిసి వచ్చినంత మాత్రాన కలిసి వచ్చినట్టు కాదు. బయటదంతా కలిసి రాకపోవచ్చు, బయటదంతా వ్యతిరేకంగా ఉండొచ్చు. నాతో నేను కలిసి వచ్చిన కాలం ఏదైతే ఉంటుందో అది నాకు నిజంగా కలిసి వచ్చిన కాలం. బయటదంతా వ్యతిరేకమైనా సరే అభిమన్యుడిలాగా ఎదిరించి ఎదిరించి వెళ్తాను నేను. అర్జునుడిలాగా దూసుకుంటూ వెళ్తాం, ఎక్కడ ఆగమనమాట, తగ్గమనమాట. బయటది కలిసి రావడం ముఖ్యమా, నాకు నేను కలిసి రావడం ముఖ్యమా? భౌతికంగా అది బెటర్ ఏమో కానీ శాశ్వతం కాదు. బెటర్ కాదు, అసలు ఏ విధంగానూ కాదు. అంతా బాగుండి అల్లు నోట్లో శనిలాగా ఉంటుంది అది. మీకు అర్థం ఉమ్, కావట్లా, మీ అనుభవం మీకు తెలియట్లా. బయటది కలిసి వచ్చింది అంటే బయట అందరికి బయట పటారం లోన లొటారం లాగా ఉంటుంది అది. ఉమ్, ఉమ్, బయటది కలిసి రావక్కర్లా, నాకు నేను కలిసి వస్తే చాలు. విష్ణుమూర్తికి శంకు చక్రాలతో నడిచినట్టే ఇంకా. ఉమ్. శంఖ చక్ర గదా పద్మాలతో చతుర్భుజయుక్తుడై విష్ణుమూర్తి ఉన్నట్టే లెక్క నాకు నేను కలిసి వస్తే. నీకు నువ్వు కలిసి రావాలి. అర్థమవుతుందమ్మా? నీకు నువ్వు కలిసి రానంత కాలం ఎన్ని కలిసి వస్తే ఏం లాభం? ఎంత కలిసి వచ్చినా ఏం లాభం? ఏం ప్రయోజనం? ఎంతమంది లేరు అంతా బాగా డబ్బులుండి నానా దరిద్రాలు పట్టుకున్న వాళ్ళు, రోజు ఏడుస్తున్న వాళ్ళు ఎంతమంది లేరు భూమి మీద? అంతా బాగుంటుంది, ఏమీ బాగోదు. నాకు నేను కలిసి వచ్చిన క్షణం అంతా బాగానే ఉంటుంది. బాగు లేకపోయినా బాగు చేసుకుంటూ వెళ్ళిపోతాం. అర్థమవుతుందమ్మా? అన్మ్యూట్ చేసుకోవాలి. నన్ను నేను లోపల కలిసి రావాలి గురూజీ. ఆ, ఇప్పుడు నేను టూర్స్ కి వెళ్ళినప్పుడు ఇట్లాంటి అనుభవం జరుగుతుంది గురూజీ. అక్కడంతా ఆనందం ఉంటుంది. అంత ఆనందం అంటే అంత ప్రకృతి అంతా చాలా బాగుంటది. కానీ నా లోపల ఏదో ఒక వెలుతూ ఉంటుంది. ఏంటి అని నేను అనుకుంటే ఏంటో తెలియదు. ఇప్పుడు మీరు చెప్పింది అర్థమవుతుంది గురూజీ. ఉమ్, అన్ని నగలేసుకుంటాము, అన్ని అనుభవిస్తాం, కానీ లోపల ఏదో వెలితి ఉంటుంది. అవును, ఏంటి ఆ వెలితి? అవును, అంటే నన్ను నేను తెచ్చుకోవాలి, నాతో నాకు కలిసి రావాలి. అంతే. ఆ నాకు నేను కలిసి రావాలంటే నాకు నేను కలిసి వచ్చిన క్షణం కదా నాకు కావాల్సింది. ఉమ్, సో మనిషి ఈ విధమైనటువంటి స్పష్టతని కలిగి ఉండాలి. అలా ఈ స్పష్టత లేని వాడిని మనిషి అనడానికి కూడా వీల్లేదు. వాడు మనిషి కూడా కాదు, వాడు శవం. యూట్యూబ్ వ్యూవర్షిప్కి సబ్స్క్రిప్షన్కి పనికొచ్చే శవం అనమాట అది. సో అందుకనే అర్థం చేసుకోవాలి, ప్రతిదీ అర్థం చేసుకోండి, స్పష్టంగా ఉండాలి, నిశ్చయంగా ఉండాలి, మారకూడదు. మనం ఏదైతే నమ్మామో, మనం ఏదైతే అనుభవంలో అనుభవిస్తున్నామో దాన్ని దాని దగ్గర మనం డైలమా ఉన్నామంటే దాని విషయంలో మనం
నిశ్చయం లేదంటే మనకంటే బలహీనులు ఈ భూమి మీద ఎవరు ఉండరు. నేనేమి నా మాట నమ్మమని అనట్లేదు, మీ అనుభవంలో ఉన్నదాన్ని నమ్మండి అంటున్నా. మీ అనుభవంలో ఏముంది? ఏకత్వం ఉందా, ద్వైతం ఉందా? చెప్పండి. ఈ క్షణం నుంచి ఏకత్వమే గురించి. మీ అనుభవంలో నేను అనేది ఉందా, ద్వైతం ఉంది. వేరేది ఉందా? మా నేనే అనుభవంలో ద్వైతమే ఉన్నది, వేరేదే ఉన్నది. ఆ, అది ఎంతసేపు ఉంది, ఎంతసేపు ఉంటుంది, ఎంత కాలం ఉంది మీ అనుభవంలో? అది దానికి సృష్టి స్థితి లయాలు ఉన్నాయి, కానీ నేను అనే దానికి ఉందా? లేదు. లేదు. కాసేపు కాసేపు ఆడిస్తుంది, వెళ్ళిపోతుంది, కానీ తర్వాత అనుభవంలో ఉన్నది ఏంటి? నేను నేనే కదా. సుషుప్తిలో కూడా ఉన్నది నేనే కదా. చెక్కు చెదరకుండా ఉంటున్నది నేనే కదా. దాన్ని పట్టుకోండి. మీ అనుభవంలో ఉన్నది అది. దాన్ని పట్టుకుంటే మీకు మీరు కలిసి వస్తారు. నాకు నేను కలిసి వచ్చిన దాంతో పోల్చుకుంటే ఇంకా ఏది కలిసి వచ్చినా కలిసి రాకపోయినా నాకేం ఏం పర్లేదు. అర్థమవుతుందమ్మా? ఈ సృష్టి మొత్తం కలిసి రాకపోయినా ఏం దడిసేది లేదు. ఈ సృష్టి మొత్తం నాకు కలిసి వచ్చినా నాకు నేను కలిసి రాకపోతే నేను భయం భయంగానే ఉండాల్సి ఉంటుంది. ఏమో ఎవరు వచ్చి ఏం చేస్తారో, ఎవరు వచ్చి ఏ ఏ ఏ విధమైన అపాయం కలిగిస్తారో అని భయపడుతూ ఉండాలి. నీళ్లలోన ముసలి నీళ్ళ నీళ్లలోన నీళ్ళలోన ముసలి ముసలి నిగిడి ఏనుగు పట్టు, బయట కుక్క చేత భంగపడు. స్థాన బలిమే గాని తన బలిమి కాదు. నా బలం నేను దగ్గరుంది. అర్థమవుతుందమ్మా? మన బలం ఎక్కడుంది? నేను దగ్గర. నేనే నా బలం, నేనే నా తపస్సు. అట్లాంటి తపస్సు యొక్క స్థానాన్ని వదిలేసి బయటికి రావడానికి ఎంత అజ్ఞానం ఉండాలి, బయట దాన్ని నమ్మడానికి ఎంత అజ్ఞానం ఉండాలి, నమ్మి మార్గాన్ని నమ్మేసేసి దాన్నే సిద్ధాంతంగా మార్చి ప్రవర్తించడానికి నీకెంత అజ్ఞానం ఉండాలి, ఏ స్థాయిలో ఉండాలి అజ్ఞానం? అజ్ఞానానికి పరాకాష్ట అది. అర్థమవుతుందమ్మా? అజ్ఞానానికి పరాకాష్ట. పరాకాష్ట అది. అంటే వాళ్ళు నేను విడిపోయిన వ్యవస్థే గురించి మాదంతా. వాళ్ళకి బతికుండి ప్రయోజనం లేదు. ఈ భూమి మీద బతికి ఉండడానికి కూడా ప్రయోజనం వాళ్ళు ఇంక దేనికి ప్రయోజనం కాదు. అది శవాలు అనమాట వాళ్ళు. భూమి కూడా అనుకుంటుంది శవాన్ని మోస్తున్నాం, పోనీ చచ్చాకెటు ఇక్కడే ఉంటాడు కదా, బతికుండి బతుకుతున్నాడు అనుకుంటా అనుకుంటుంది భూమి కూడా. అర్థమవుతుందా? ఉమ్. భూమి కూడా ఏమనుకుంటుంది అలాంటి వ్యక్తుల గురించి? చచ్చాకెటు నాలోనే కలిసి ఉంటాడు కదా, ఇప్పుడు ఏమనుకుంటా, తిరుగుతున్నాడు అనుకుంటా, అంతే. అంతే. అది అంత మాత్రపు జన్మలు అనమాట. లోపల నేనును వదిలిపెట్టి, లోపల నేను అనేటటువంటి అంశాన్ని, లోపల నేను అనే అంశం అంత ఆధారభూతంగా ఉన్నప్పటికీ అహం 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 అహమితి అని అంటున్నప్పటికీ అహాన్ని వదిలేసేసి బయటికి వెళ్ళిపోయి, అహం అంటే మళ్ళీ నేనే అనే లౌకికమైనటువంటి అహంకారం కాదు. అంతా నేనే, అందరిలో ఉన్నది నేనే అన్న సార్వజనీన భావం అన్నమాట. అర్థమవుతుందమ్మా? సులక్షణ గారు అంటే ఏంటి? అక్కడ నేనే ఉన్నా అన్న భావం. అక్కడ ఎదిగితే నేను కూడా ఎదిగినట్టే అన్న భావాన్ని చెప్తున్నాం. అర్థమవుతుందా? అర్థమవుతుందా? అర్థం కావట్లేదు? బాగా అర్థమవుతుంది గురూజీ. ఈ అంటే ఆహాన్ని అది ఈ ఉమ్, ఇప్పుడు ఆ విశ్వశక్తి విశ్వమంతా నేనే అన్నట్టు. ఉమ్, అదే ఇప్పుడు విశ్వశక్తి తక్కువైనా కూడా నేను గెలిచానన్న కాన్ఫిడెన్స్ ధైర్యం ఉన్నప్పుడు అప్పుడు నేనే అన్నట్టు అవుతుంది కదా గురుజీ. విశ్వశక్తి ఎట్లా తక్కువ అవుతుంది? దానికి ఎంత ధైర్యం? నేనే నేనే ధైర్యంగా ఉన్నాను అని ఇక్కడ నేను విశ్వశక్తి గెలిచినట్టే కదా. తక్కువ అవడాలు, ప్రాణశక్తి మనకు వ్యతిరేకంగా ఉండడం అనే సిస్టమే లేదు. ఇక నువ్వు నేను అనేటటువంటి వ్యవస్థ, దాన్ని నువ్వు కోల్పోయావు, బయటకు వచ్చావు, అప్పుడు ఆటోమేటిక్గా అన్నీ వ్యతిరేకం అవుతాయి. ఇప్పుడు ఏకమైంది కాబట్టి ఉమ్. అంతా మనమే ఏకత్వం. ఇది అర్థం చేసుకోండి. ఇది సిద్ధాంతం. ఇది ఇక్కడ స్పష్టత లేకపోతే మనిషి బతుకున్నా ఒకటే, చనిపోయినా ఒకటే. అవును గురించి. 100% ఇది. మనిషి బతుకున్నాము అంటే దేన్ని ఇది చేయడానికి బతుకుండి?
చెప్పండి, నేను బతుకున్నా, ఏం ఏం చేయడానికి బతికుండి? అది నాకు మీ నేను. ప్రయోజనం ఏంటి? ఏ ప్రయోజనం లేదు బతుకుండి. ప్రయోజనం ఒక్కటే, నేను బతుకున్నాను అంటే నన్ను నేను పొందుతున్నా, నా గురించి నేను తెలుసుకుంటున్నా, నాతో అన్నిటినీ సమన్వయం చేసుకొని గ్రహిస్తున్నా. ఇంత చిన్న విషయం, ఇంత చిన్న విషయం, ఇంత చిన్న విషయం నీ దగ్గర లేకపోతే నువ్వు బతుకున్నా ఒకటే, లేకపోయినా ఒకటి. 100% చెప్తున్నా, 1000% చెప్తున్నా. ఈ విషయం మనలో స్పష్టత లేకపోతే, మనకి నిశ్చయం కాకపోతే, ఈ అంశం మనకు నిశ్చయం కాకపోతే, నువ్వు చేసే పూజలు, నువ్వు చేసే యజ్ఞాలు, నువ్వు చేసే యాగాదికాలు, నువ్వు చేసే దాన ధర్మాలు, నువ్వు చేసేవన్నీ వృధా. ఈ ఒక్క చిన్న విషయం మీకు ఉంటే, అవేమి చెయ్యకపోయినా గొప్పది నువ్వు అనంతం. అది నువ్వు అన్ని చేసిన వాడితో సమానం, ఉమ్. అన్నిటిని పొందిన వాడితో సమానం. నువ్వు పొందవలసింది కానీ, పొందలేనిది కానీ, పొందనిది కానీ సృష్టిలో లేదు. నీకు చేయవలసింది కానీ, చేయబడనిది కానీ, చేయలేనిది కానీ సృష్టిలో లేదు. అర్థమవుతుందమ్మా? ఇది గ్రహించండి, నేనుని గ్రహించండి, నేను స్పష్టంగా తెలుసుకోండి. రెండోది లేదు, రెండోది లేనే లేదు, రెండోది ఉండే అవకాశమే లేదు, రెండోది ఉండడానికే లేదు, రెండో దానికి ఉనికే లేదు. ఇది ఇక్కడ స్పష్టంగా అర్థమైతే మనం జీవిస్తున్నట్టు. ఇప్పుడు జన్మ వచ్చినందుకు ఒక పరమార్థం, జన్మ దక్కినందుకు, మానవ జన్మలో ఉన్నందుకు సార్థకం. ఒక సార్థకత్వం అనమాట. అది అర్థం చేసుకోవాలి. ఆ తర్వాత సాధనలు ఇవన్నీ ఆటోమేటిక్గా జరిగే అంశాలు. ఇక్కడ బేసిక్ దగ్గరే తప్పు పడుతున్నాం అనుకోండి, ప్రాథమిక దశలోనే రాంగ్ ఉన్నాం అనుకోండి, ఏం ప్రయోజనం? ఏం లేదు. అర్థమవుతుందాం? ఆదిలోనే హంసపాదులాగా ప్రాథమిక దశలోనే అహం అనేటటువంటి విలువ తెలియదు అనుకోండి, నేను యొక్క విలువ తెలియట్లేదు అనుకోండి, నేను యొక్క అసలు దాని యొక్క ఎనర్జీ యొక్క వాల్యూ తెలియట్లేదు అనుకోండి, ఏం సాధన చేస్తాం? అది అర్థం చేసుకోండి. గురువు అంటే ఏంటి? సృష్టి ఏదైతే శాసిస్తుందో, దైవం దేన్నైతే మార్గదర్శకాన్ని కలిగి ఉందో దాన్ని బోధించేవాడే గురువు. దైవం అంటే ఏంటి? కుండలిని చేంజ్ చేసుకోగలిగి, కుండలిని తను మార్చుకోగలిగి జీవించడమే దైవం అంటే. సృష్టి ఏంటి శాసించేది? నీ కుండలిని నువ్వు మార్చుకో, నీ కుండలిని నీకు అనుకూలంగా చేసుకో. నువ్వు అలా చేసుకోలేకపోతే ప్రతికూలతని ఫేస్ చేయాల్సి ఉంటుంది. నువ్వు మార్చుకోకపోతే బలహీనతని నువ్వు పొందవలసి ఉంటుంది. ఇది శాసనం, సృష్టి యొక్క శాసనం. సృష్టి శాసిస్తున్నా, దైవం మార్గదర్శకంగా ఉన్నా, గురువు ఇప్పుడు మీకు ఎదురుగా బోధ చేస్తున్నా సరే, మీరు ఈ విషయంలో ఒక ఆలోచన చేయలేకపోతున్నారు అనుకోండి, అది నిజంగా విశ్వశక్తి లేకపోవడం, అది ఇంకా అజ్ఞానం అనమాట. అర్థమైందా? బ్రహ్మాండంగా గురుజీ. అప్పుడు మీరు ఇంత చెప్పినా మా లోపల మేము గుర్తించగలగటమే. అవును. ఇక్కడ నేను ఆ, గుర్తిస్తాయి. మాకుంది అంటే అది నేను. అవును. అంటే మీరు ఆహారం ఎలా ఉపమానం అయిందో గురువు కూడా ఉపమానమే. అది నేను మనమే, తీసుకుంటే నీ ఉపమానాలే. అది నేను తీసుకుంటేనంటే బయట దాని మీద నేను ఉంటేనే అంతే, అది ఎంత గొప్పదైనా. అంతే. ఉమ్. సో ఈ విషయాల్లో స్పష్టత ఉంటే మనం నెక్స్ట్ కుండలిని ఎట్లా యాక్టివేట్ చేసుకుంటాం, కుండలిని ఎలా మార్చుకుంటాం, కుండలిని మనకు అనుకూలంగా ఎలా ఉంచుకొని అద్భుతమైనటువంటి ఆకర్షణని పొందగలుగుతాం, ఇలాంటి అంశాలు చక్కగా తెలుసుకుందాం. ఓకేనా? గురుజీ ఇప్పుడు మామూలుగా సబ్జెక్టు కొద్దిగా అడుగుతున్నాను, వచ్చిన డౌట్. ఇప్పుడు సోల్ కి నిరంతరము అట్టు పెట్టుకొని ఉండాలి, మనము సోల్ కి దూరం అవ్వకూడదు అని మేము మా పాత క్లాసులో విన్నాము. అంటే ఇక్కడ నేను అనే వస్తుందా సోల్ అంటే? అంతే. సో అంటే నిరంతరం సోల్ కే కనెక్ట్ అయి ఉండాలి, సోల్ కనెక్ట్ అయి ఉండాలి అని అంటారు. అది ఏంటో తెలియదు. దానికి ఒక మెడిటేషన్ ఉంటుంది, ఆ మెడిటేషన్ చేస్తూ ఉంటే మీరు సోల్ కి కనెక్ట్ అవుతారు అని అంటారు. అదొకటి.
ఈ ధ్యానం అవన్నీ చేస్తున్నందువల్ల నేను అంటే ఏందో తెలుసుకోబడుతుంది అని అంటారు. అట్లా నేను తెలుసుకోవడానికి కొన్ని ధ్యాన పద్ధతులు ఉన్నాయా, లేకపోతే నేను ఇట్లా ధ్యాన మార్గమేనా? నేను తెలుసుకోవడానికి ధ్యాన పద్ధతులు ఏమి ఉండవు. ఉమ్, జ్ఞాన మార్గమే. జ్ఞాన మార్గం కూడా మనలో కాదు. జ్ఞానంలో ఆ, తెలుసుకున్నాను నేను. లేదు గురుజీ, ఎందుకంటే నేను ఇక్కడ ఉపమానాలు అవన్నీ అవి కూడా గ్యారంటీ కాదు. నేను తెలియబడేది కేవలం విచారణతోనే. విచారణ. జస్ట్ డూ ఇట్. విచారణ. విచారణతోనే సర్వము సమగ్రంగా తెలియబడుతుంది. ధ్యాన పద్ధతులతోనో ఇంకే సాధనలతోనో తెలియబడదు. అర్థమవుతుంది. ఉమ్, ఉమ్. ఇప్పుడు భగవద్గీత కూడా అంతే కదా గురుజీ. ఇప్పుడు నేను అని తెలిసేదే భగవద్గీత. అహం 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 అహమితి అనేది భగవద్గీత కదా. నన్నే పొందు, ఉమ్, నాతోనే మన్మనాభవ మద్భక్త మధ్యాజి మాం నమస్కురు మయ్యేవ అని చెప్తుంది భగవద్గీతే కదా. నేను భగవద్గీతలోదే కదా చెప్పేది. అదే గురుజీ, నేను వస్తాను నేను వస్తాను అంటే శ్రీకృష్ణుడు మనలో ఉన్న నేనుని ఆధారంగా అక్కడ చూపించారు శ్రీకృష్ణుని యొక్క అసలు దైవం పాత్రని. అంటే ఏమని చెప్పుకున్నాం? దైవం అంటే ఏంటి? కుండలిని మార్చుకోగలిగేవాడు, కుండలిని తనకు అనుకూలంగా చేసుకునేవాడనే కదా అర్థం. అవును అవును, ఆ దైవము. మార్గాన్ని చెప్తున్నప్పుడు అది నేనే కదా. అప్పుడు కుండలిని ఉమ్, మార్చుకోవాలనుకునే వాళ్ళు, కుండలిని చేంజ్ చేసుకోవాలనుకునే వాళ్ళే కదా భగవద్గీత చదివేది. అవును అవును. భగవద్గీతలో చెప్పేది అక్కడ నేను గురించే గానీ ఇంకో దాని గురించి కాదు కదా. అదే గురుజీ, ఇప్పుడు చెప్తున్నది శ్రీకృష్ణుడు అంటే అక్కడ ఇక్కడ మనలో కృష్ణుడి గురించి చెప్పడం కాదు. కృష్ణుడి గురించే అనుకుంటే రాముడు గురించి అని కూడా నేను అంటా అప్పుడు. నాకు అంటే శ్రీకృష్ణుడు శ్రీకృష్ణుడు యొక్క పాత్ర అక్కడ మనలో ఉన్న నేను ఏం గురించా? కాదు, అదేం కాదు, అదేం కాదు. అక్కడ దైవం అంటే, భగవానుడు అంటే తన కుండలిని తను మార్చుకోగలిగిన వాడు, కుండలిని తనకు అనుకూలంగా చేసుకోగలిగిన వాడు. అలా కుండలిని తనకు అనుకూలంగా చేసుకొని విభూతుల్ని పొందగలిగేవాడు. ఇది దైవం అంటే. అదే శ్రీకృష్ణుడు కదా. అదే గురుజీ, అక్కడ అదే పాత్ర కాదు. శ్రీకృష్ణుడు అదే శ్రీకృష్ణుడు చెప్తున్నాడంటే అర్థం ఏంటి? అక్కడ ఎవరి గురించి చెప్తున్నట్టు? నేను నేను అంటే నా లోపల నేను గురించేనే కదా. ఉమ్, ఉమ్, ఉమ్. అర్థం అవుతుందమ్మా. అర్థమైంది గురూజీ. అంటే ఇప్పుడు అక్కడ కుండల్ని నా లోపల నా గురించి చెప్పేది శ్రీకృష్ణుడు అయితే, అర్జునుడు అయితే ప్రాణశక్తి కిందకు వస్తుంది గురూజీ. అయితే అప్పుడు మనం అలా సమన్వయం చేసుకోక్కర్లేదు. అక్కర్లేదు అంటే అది అవసరం నేను లేదు. అవుతా. ఉమ్, 100% అక్కడ అర్జునుడు లేడు, ధృతరాష్ట్రుడు లేడు, సంజయుడు లేడు. ధృతరాష్ట్రుడు నేనే, సంజయుణ్ణి నేనే, అర్జునుడిని నేనే, కృష్ణుడిని నేనే. అంధకారంలో, అజ్ఞానాంధకారంలో ఉన్నది నేనే. అజ్ఞాన అంధకారం నుండి బయటికి రావాలి అనే తపన సంజయుడైతే అది నేనే. ఈ అజ్ఞాన అంధకారం నుండి ఎలా రావాలి అనే ప్రశ్న నాదైతే అది నేనే, అర్జునుడిని నేనే. ఈ అజ్ఞానాంధకారానికి పరిసమాప్తి ఇలా ఉంటుంది అనే సమాధానాన్ని చెప్పేది నేనే అయితే కృష్ణుడిని నేనే. అర్థమైంది గురూజీ. ధన్యవాదాలు. ఉమ్, ధన్యవాదాలు గురూజీ. ఓం ఓం ఓ, సరే, సరే.